నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ సమ్మె చేస్తున్నారు కదా, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు దీన్ని అధికారంలో జరిగిన సంఘటన గురించి అని చెప్పేసి ఎంతవరకు స్పందిస్తుంది, ఏమని చెప్పేసి అంటుందన్న మన ప్రభుత్వం? చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇంకా రెస్పాండ్ కాలేదు. ఫస్ట్ థింగ్, ఓకే, ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ డాక్టర్ అభయాకి సిబిఐ ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది. ఓకే, ఇంకో జ్యుడిషియరీ సిస్టంలో నడుస్తుంది. సో ఈ రెండు విషయాలు మాత్రమే క్లారిటీ. మాకేమడుగుతున్నాం, మేము గ్రౌండ్ లెవెల్లో సెక్యూరిటీ లెవెల్స్ కావాలి. దాని గురించి మీరు ఎంత సీరియస్గా జరుగుతున్న ఇన్సిడెంట్ని మీరు సీరియస్ తీసుకొని ఏ విధంగా వెళ్ళాలని మీరు రావాలి గ్రౌండ్ లెవెల్కి. ఇక్కడ రావాలి, స్టేట్ నుండి అయినా కానీ సెంట్రల్ నుండి అయినా కానీ ప్రతి మెడికల్ కాలేజెస్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి కనుక్కోవాలి, వాళ్ళు రావాలి. ఇంత జరుగుతున్నా కూడా రాకపోతే ఇది మాత్రం దురదృష్టకరం. అంటే డాక్టర్స్ పైన వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేదు అన్నట్టుంది. సో రెండో విషయం ఏంటంటే, మేము స్టేట్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అది ఇంతకుముందు ఉంది, జీవో 103 ప్రకారంగా ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్లో ఎట్లయితే స్టాఫ్ పెరిగిందో, మెడికల్ కాలేజ్ పెరుగుతున్నాయో దానికి అనుగుణంగా SPF ప్రొటెక్షన్ అనేది తీసుకొని రావాలి. అది తొందరగా మాకు అమలులోకి తీసుకురావాలి. అది ఆల్రెడీ ఉంది. సో సెక్యూరిటీ లెవెల్ ఎంతమంది అవసరం అనేది ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ నెంబరింగ్ చేసుకొని వాళ్ళు రెడీ చేసుకోవాలి. సో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో అక్కడ స్టేట్ మా డాక్టర్స్కి రక్షణ ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు సెంట్రల్ కూడా కంపల్సరీ ఉండాలి. సో సెంట్రల్ కూడా డాక్టర్స్కి అంటే మెడికల్ సిస్టమ్కి ఖచ్చితంగా మేము ఏమన్నా ఇలా ఈ ఇన్సిడెంట్ ఒకసారి జరిగింది కాబట్టి ముందు జరగకుండా వాళ్ళ చూపు కూడా ఉండాలి. కాబట్టి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. మీరు మెయిన్గా జస్టిస్ ఇంత ఎప్పటి వరకు వస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎలాంటి జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ అమ్మాయికి న్యాయం జరగాలండి. విక్టిమ్స్ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళను శిక్షించాలి. ఓకే, చూడండి, అది ఏది ఉన్నా కానీ మేము గవర్నమెంట్ జ్యుడిషియల్ సిస్టమ్కి అనుగుణంగా మేము మాట్లాడాలి. ఏదంటే అది మాట్లాడడానికి లేదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ తప్పు చేశారని ఒప్పుకున్న తర్వాత జ్యుడిషియరీ ఏం వాళ్ళకి డెసిషన్ చేస్తుందో అది మేము ఫైనల్గా కోరుకుంటాము. ఓకే, ఇది ఒక్కటే కాదు, మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ తను జూనియర్ డాక్టర్గా కాకుండా ముందు తను ఒక ఉమెన్గా తను మన సొసైటీకి పరిచయం అయింది కదా. సొసైటీ ఎంతవరకు ఈ సొసైటీ ఒక జూనియర్ డాక్టర్గానే చూస్తున్నారు, ఇంతవరకు ఉమెన్గా అయితే ఇంతవరకు కనిపిస్తలేదు. మీరు దీని గురించి ఏమంటారు? అదే పెద్ద బాధాకరం ఉందండి. పబ్లిక్ ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళకి ఆ సమస్య ఏర్పడినప్పుడు కూడా వాళ్ళు అలానే ఉంటే ఇంకా మనం ఏం చేయలేము. అది కాకపోతే ఇప్పుడు ఒక అమ్మాయి మా డాక్టర్, తర్వాత ఒక ఇండియన్ ఉమెన్, దాని గురించి మేము తెలంగాణ చూడ నుండి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగా ఆ అమ్మాయికి సెక్యూరిటీ లేకపోవడం వల్ల, అక్కడ ఫ్యాకల్టీ ఫెయిల్యూర్ వల్ల, ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక మాబ్ అటాక్ అయింది. అంటే హోల్ గవర్నమెంట్ సిస్టమే ఫెయిల్యూర్ ఉంది. అట్లాంటప్పుడు మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మీరెంత జాగ్రత్తగా మమ్మల్ని ఉండేటట్టుగా చూసుకోవాలి. సో అవన్నీ కూడా మీరు ఏమంటారు పేపర్ మీద వర్కప్ చేసుకొని ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే అంత బాగుంటుందని మేము ప్రతి స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న దిశా నిర్భయ చట్టాలు ఇవి నామమాత్రమే అని చెప్పేసి మనం ఎంతవరకు అనుకోవచ్చా? ఇవి ఉన్నా కానీ మన మహిళలకు ఇప్పుడు అమ్మాయిలకు ఎప్పటికీ రక్షణ ఉన్నదని చెప్పేసి ఈ సొసైటీ మనం రోజు చూస్తున్న వార్తల వలన, రోజు చూస్తున్న న్యూస్ వలన చిన్న పిల్లను, అమ్మాయిలను, 7 సంవత్సరాల పాపను, 2 సంవత్సరాల పాపను అత్యాచారం చేయడం అనేది మనకు అసలు ఇంతకు జీర్ణించుకోలేని విషయం. దీని గురించి మీరేం చెప్పేసి? ప్రతి లెవెల్లో చాలా సిస్టమ్గా, ఓకే, గవర్నమెంట్స్ క్షుణ్ణంగా వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇవే ఇష్యూస్ ఉండవు. కొన్ని డెవలప్ అవుతాయి, వస్తాయి ఇష్యూస్, కానీ రాకుండా ముందు చర్యలు ఏం తీసుకోవాలనేది గవర్నమెంట్కి తెలియాలి. అన్ని పబ్లికే చెప్పాలా, గవర్నమెంట్ తెలియదా ఏ విధంగా పోవాలి, ఎంత ప్రొటెక్షన్గా ఉండాలని? ఎప్పుడు పబ్లిక్దే తప్పనొద్దు. సో గవర్నమెంట్స్ కూడా అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరగట్లేదు. సో అవన్నీ ముందు జాగ్రత్తగా అయ్యే ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు అవి చూసుకొని వాళ్ళు ఆ ఏరియాస్లలో కట్టుదిట్టంగా చూసుకోవాలి. సో అది గవర్నమెంట్ పని, ప్రతిసారి పబ్లిక్ అనొద్దు. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో జాతర బోనాలు జరిగినా ఏది జరిగినా ముందుండే మంత్రులు, నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే జూనియర్ డాక్టర్కు ఈ విధంగా క్రూరంగా హింసించి చంపేసిరు అని చెప్పేసి అంటే ఎంతవరకు మీకు మద్దతు ఇచ్చిరు? మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఇంతగానో ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఢిల్లీలో మన అన్ని రాష్ట్రాలలో మీరు జూడాలు ప్రొటెస్ట్ చేస్తుంటే దీని గురించి అని చెప్పేసి మన ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తున్నారు? చూడండి, స్పందన కాదు మాకు కావాల్సింది, నిజంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్లలో చాలా దీనంగా ఉంటుంది. ఓకే, ప్రతిదీ కూడా ఇష్యూసే ఉంటాయి.
గవర్నమెంట్ కరెక్ట్గా ఉండి ముందుకు వచ్చి ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ వర్క్ ఉన్నాయో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ చేసేసుకొని వాళ్ళు రీసర్వేస్ చేసుకుంటూ ఉంటే ఈ ఇష్యూస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, మేము చెప్పి కూడా డిపార్ట్మెంట్స్కి కానీ అకాడమిక్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చెప్తాము, వాళ్ళు ట్రై చేస్తారు. కానీ అక్కడ ఏమన్నా ఉంటే ఫండ్స్ అంటారు. ఫండ్స్ ఎందుకు ఉండవండి? షికార్లకి, కార్లకి, పార్టీస్కి, లేకుంటే ఏమంటారు పొలిటికల్గా పెట్టుకునే పార్టీస్కి, ఇవన్నిటికీ డబ్బులు వస్తాయి. ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ సైడ్ హాస్పిటల్స్కి మాత్రం ఎందుకు ఉండవు ఫండ్స్? అసలు తక్కువ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్స్కి మీరు మమ్మల్ని కాపాడమంటారు, జనాలు ఎక్కువ వస్తారు, అవన్నీ మీకు తెలుసు. తెలిసినాక కూడా మళ్ళీ డాక్టర్ తప్పనంటే మీ తప్పు ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు?